హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నక్సలిజం. ఫస్ట్, నక్సలిజం అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. నక్సల్బారీ అనే ఒక విలేజ్, అది డార్జిలింగ్ అనే డిస్టిక్లో ఉంది. డార్జిలింగ్ డిస్టిక్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ అనే స్టేట్లో ఉంది. ఈ ప్లేస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటా ఇన్సిడెంట్? ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఒక యూత్, ఆయన పేరు భీమాల్ కిసాన్. ఈ పర్సన్కి గవర్నమెంట్ నుంచి ఒక ల్యాండ్ వచ్చింది. ల్యాండ్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ అతనికి ఇచ్చింది. ఆ ల్యాండ్లో ఈ పర్సన్ వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళాడు. ఇతను వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిన ఆ ల్యాండ్ ప్లేస్కి అదే ఊర్లో ఉన్న లోకల్ ల్యాండ్ వచ్చి అతను కొట్టి అతని దగ్గర నుంచి ల్యాండ్ని లాక్కుంటాడు. వెంటనే ఆ పర్సన్ ఈ విషయాన్ని ఆ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్తాడు. ఇలా నా ల్యాండ్ని ఇల్లీగల్గా మన లోకల్ ల్యాండ్లో నన్ను కొట్టి తీస్తున్నాడని. ఆ పీపుల్స్ అందరూ, ఆ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. ఏంటంటే అది ఆ లోకల్ ల్యాండ్ లార్డ్ని చంపేద్దామని. అలా వీళ్ళందరూ కలిసి ఆ పర్సన్ని చంపేస్తారు. ఇతను చంపిన తర్వాత ఈ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్గా అదే ఊర్లో ఉన్న కమ్యూనిజం పార్టీకి చెందిన లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కమ్యూనిజం పార్టీ అంటే వీళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే క్లాస్లెస్ సొసైటీ అనేది క్రియేట్ చేయాలని వీళ్ళ సిద్ధాంతం. అంటే రిచ్ పర్సన్ ఉండకూడదు, పూర్ పర్సన్ ఉండకూడదు, ప్రజలందరూ ఈక్వల్గా ఉండాలి అనే సిద్ధాంతాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిజం అనే ఒక పార్టీ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ పార్టీకి చెందిన కొంతమంది లీడర్స్ ఈ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళ సపోర్ట్తో వీళ్ళు ఇంకొక డెసిషన్ తీసుకుంటారు. ఏంటంటే అది ఇంకా ఇండియాలో చాలా చోట్ల ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా భూమి ఉంది. సో ఆ భూమిని వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కొని ఇది ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్తో, ఇదే ఆబ్జెక్టివ్తో ఈ నక్సల్బారీ అనే విలేజ్లో స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. పర్పస్ ఏంది? ఆ భూస్వాముల దగ్గర ల్యాండ్ తీసుకొని ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళకి ఇవ్వడం. అలా స్టార్ట్ అయిన ఈ మూమెంట్ని నక్సల్ మూమెంట్ అని అంటాం. సో ఈ నక్సలైట్లకి డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్, ఎక్స్టార్షన్ అంటే ఒకరిని బెదిరించి లేదా ఒకరిని చంపేస్తామని బెదిరించడం. అంటే నేను చంపేస్తా అని లేదా నేను కిడ్నాప్ చేస్తా అని బెదిరించి డబ్బులు లాక్కోవడం ఎక్స్టార్షన్ అంటారు. ఇది ఎవరి దగ్గర నుంచి లాక్కుంటున్నారు సార్? లోకల్లో ఉండే కాంట్రాక్టర్స్ కానీ, లోకల్లో ఉండే పారిశ్రామికవేత్తలు అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేదా లోకల్లో ఉండే పొలిటీషియన్స్ కానీ వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. సెకండ్, స్మగ్లింగ్ అంటాం. స్మగ్లింగ్ అంటే ఆ ఫారెస్ట్లో యానిమల్స్ని ఇల్లీగల్గా వాటిని చంపేసి వేరే వాళ్ళకి అమ్మడం కానీ, లేదా డ్రగ్స్ని ఇల్లీగల్గా వేరే ప్లేసెస్కి అమ్మడం కానీ, వీటిని మనం స్మగ్లింగ్ అంటాం. దీని ద్వారా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. థర్డ్, వారం వీళ్ళు మార్కెట్స్ ఓపెన్ చేస్తారు. ఈ మార్కెట్స్లో ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న చిన్న ఫారెస్ట్ సంబంధించిన కొన్ని వస్తువులని ఈ మార్కెట్లో ఆ పీపుల్స్కి అమ్మడం జరుగుతుంది. సో ఫస్ట్, ఎక్స్టార్షన్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, స్మగ్లింగ్ చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి, ప్లస్ వారం వీళ్ళు మార్కెట్స్ ఓపెన్ చేసి అక్కడున్న వస్తువులను అమ్మడం వల్ల వాళ్ళకి డబ్బులు అనేది వస్తుంది. ఇలా వీళ్ళకి వచ్చిన ఈ డబ్బుల్ని వీళ్ళు యూజ్ చేసి ఈ నక్సలిజం అనే మూమెంట్కి ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డే ఈ నక్సలిజం అనేది ఒక 2 ప్లేసెస్లో చాలా యాక్టివ్గా ఉంది. ఒకటేమో బీహార్ వెస్ట్ బెంగాల్ రీజన్, ఇంకొకటేమో దండకారియన్ రీజన్. కానీ బీహార్ వెస్ట్ బెంగాల్ రీజన్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చెందిన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చేసిన కష్టానికి ఈ నక్సలైట్ మూమెంట్ అనేది వెస్ట్ బెంగాల్ బీహార్ రీజన్లో చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఫ్యూచర్లో ఈ బీహార్ వెస్ట్ బెంగాల్లో నక్సలిజం అనేది కూడా ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏంటి? దండకారియన్ రీజన్. ఈ ప్లేస్లో ప్రజెంట్ డే కూడా ఇది ఇంకా యాక్టివ్గా ఉంది నక్సలిజం అనేది. ఈ ప్లేస్ ఎక్కడుంది సార్? ఈ ప్లేస్ చుట్టూ మొత్తం 6 to 7 స్టేట్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో ఈ ప్లేస్ ఎక్కడుంది? ఈ అన్ని రాష్ట్రాల మధ్యలో ఈ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ వల్ల ఈ అన్ని రాష్ట్రాల్లో నక్సలిజం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ ప్లేస్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంత ట్రై చేసినా కూడా ఈ నక్సలిజాన్ని ఈ ప్లేస్లో స్టాప్ చేయలేకపోయారు. ఎందుకు? ఈ ప్లేస్లో 2 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ప్లేస్లో ట్రైబల్స్ డామినేటెడ్ ఉన్నారు, ఎక్కువ మంది అక్కడ ట్రైబల్సే ఉన్నారు. సెకండ్, ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది. ఒకటేమో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది, ఇంకొకటేమో అక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ ట్రైబల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు నక్సలైట్లకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు.
ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఐడియాలజికల్ సింపతి, అంటే ఈ ట్రైబల్స్ పీపుల్స్కి గవర్నమెంట్ మీద ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే గవర్నమెంట్స్ ఇంతకుముందు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టం పరంగా ఈ ఫారెస్ట్ ఏదైతే గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ రీజన్ అని డిక్లేర్ చేస్తే ఆ ప్లేస్లో ఎవ్వరు కూడా ఉండకూడదు. ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల ప్రజలు ఆ ఫారెస్ట్లో ఉండే ట్రైబల్స్కి గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పోయింది. ఎందుకంటే వీళ్ళకి జీవనాధారం ఆ ఫారెస్టే. అలాంటి ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోమని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి దీనికి వాళ్ళు అగెనెస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు నక్సలీస్ అని సపోర్ట్ చేశారు. సెకండ్ రీజన్ ఇండస్ట్రియలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఈ ట్రైబల్స్ ఉన్న ప్లేసెస్లో చాలా మినరల్స్ ఉన్నాయి. ఈ మినరల్స్ ఎక్కడైతే ఉంటాయో దానికి పక్కనే ఇండస్ట్రీస్ కడితే ఆ ఇండస్ట్రియలిస్ట్ పర్సన్కి చాలా లాభాలు వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇండస్ట్రియల్స్ వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ కట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ట్రైబల్స్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ఫుల్గా అక్కడ నుంచి బయటికి పంపేయడం జరుగుతుంది. ఇలా ఈ 2 రీజన్స్ వల్ల, అంటే ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 ప్రాబ్లమ్స్కి వాళ్ళు సాల్వ్ అవ్వాలంటే వీళ్ళు నక్సలిజంకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నక్సలిజం వాళ్ళు గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తున్నారు, ప్లస్ ఇలాంటి రిచ్ పీపుల్కి అగెనెస్ట్గా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ 2 రీజన్స్ వల్ల వీళ్ళు నక్సలిజంకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో రీజన్ కూడా ఉంది వీళ్ళు నక్సలిజం సపోర్ట్ చేయడానికి, అదే భయం. సో ఒకవేళ ఎక్కడ నక్సలిజంకి సపోర్ట్ చేయకపోతే వీళ్ళు మమ్మల్ని చంపేస్తారనే భయంతో కూడా ట్రైబల్స్ నక్సలిజంకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 రీజన్స్ వల్ల అక్కడున్న ట్రైబల్స్ నక్సలిజంకి ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి కావాల్సిన అత్యవసర సరుకులు ఏమైనా ఉంటే అవి వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఈ 2 రీజన్స్ వల్ల ఈ దండాకార్యం రీజన్లో నక్సలిజం అనేది ఈ రోజుకి ప్రజెంటే చాలా యాక్టివ్గా ఉంది. సో ఈ దండాకార్యం రీజన్ ఎక్కడుంది, దాని చుట్టూ 7 స్టేట్స్ ఉన్నాయి. ఈ 7 స్టేట్స్లో ఇప్పుడు ప్రజెంట్ నక్సలిజం అనేది యాక్టివ్గా ఉంది. సో ప్రజెంట్ ఈ న్యూస్ తీసుకోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కోవిడ్-19 లాక్డౌన్, ఈ 2 రీజన్స్ వల్ల నక్సలైట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటా ఇబ్బందులు? ఫస్ట్ ప్రాబ్లం, సో ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ట్రైబల్స్ ఎవరైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారో ఇంతకుముందు వీళ్ళకి అత్యవసర సరుకులు చాలా ఈజీగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 ప్లస్ లాక్డౌన్ వల్ల ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తగ్గిపోయింది. దీనివల్ల సరుకులు అనేది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేది చాలా తక్కువ సరుకులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నాయి. దీనివల్ల ఈ ప్రజలకి చాలా తక్కువ సరుకులు రీచ్ అవుతున్నాయి. సో వీళ్ళ దగ్గర తక్కువ సరుకులు ఉండడం వల్ల వీళ్ళకే సరిపోవట్లేదు సరుకులు. సో వీళ్ళు ఇప్పుడు నక్సలైట్లు అడుగుతా వాళ్ళకి ఇస్తారా? ఇవ్వలేరు కదా. సో ఇదే జరిగింది. సో లోకల్స్కి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చాలా ఎక్కువ రేట్కి వాళ్ళకి దొరుకుతున్నాయి. దీనివల్ల వీళ్ళు ఆ సరుకుల్ని వాళ్ళకే ఉపయోగించుకొని వాడుకుంటున్నారు, కానీ నక్సలైట్లకు ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇది ఫస్ట్ థింగ్. దీనివల్ల నక్సలైట్లకు కావాల్సిన అత్యవసర సరుకులు రావట్లేదు. సెకండ్ థింగ్, ఈ కోవిడ్-19 అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్న భయంతో ఈ నక్సలైట్లను కూడా వీళ్ళు ఈ లోకల్ ట్రైబల్స్ వాళ్ళు అలో చేయట్లేదు. మా ఊళ్ళకి రాకండి, మా ఊర్లోకి వస్తే మళ్ళీ మాకు కూడా కరోనా వైరస్ వస్తుందని భయం ఉంది, సో మా ఊరికి రావద్దని చెప్పేసి ఈ నక్సలైట్లని మొత్తానికి రానియకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇది లోకల్ పీపుల్ సైడ్ నుంచిన ప్రాబ్లం. సెకండ్, నక్సలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రాబ్లం మొదలైంది. అది కూడా కోవిడ్-19 లాక్డౌన్ వల్లనే. ఏంటా ప్రాబ్లం? నక్సలైట్ కూడా ఒక భయం మొదలైంది. ఎక్కడ ఈ విలేజెస్ లోపలికి వెళ్తే ఎక్కడ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందని, అంటే కోవిడ్-19 వాళ్ళకు కూడా సోకుతుందని భయం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఒక్క నక్సలైట్కి కోవిడ్-19 వచ్చినా అక్కడ వీళ్ళందరూ గ్రూప్ లాగా ఉంటారు కాబట్టి ఆ గ్రూప్స్ మొత్తానికి ఈ కోవిడ్-19 అనేది స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఉన్న ఏరియాస్లో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అక్కడున్న పోలీస్ స్టేషన్లోకి ఇన్ఫామ్ చేసిన తర్వాతనే అక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు లేదా చంపివేయడమా జరుగుతుంది. ఇలా ఈ భయంతో నక్సలైట్లు కూడా వాళ్ళున్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళట్లేదు. సెకండ్ థింగ్, నక్సలైట్లు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి డబ్బులు రావడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉంటాయి. కానీ ఆ డబ్బుల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలంటే వీళ్ళందరూ ఈ నక్సలిజంలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళ మధ్యలో టాక్స్ అనేవి జరగాలి. ఈ టాక్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఫోన్ ద్వారా అస్సలు జరగవు. వీళ్ళందరూ ఒక ప్లేస్లో మీట్ అయ్యి వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఇంత అమౌంట్ మనం తీసుకుందామని డిసైడ్ అవ్వాలి. కానీ వీళ్ళందరూ మీట్ అవ్వాలంటే ఒక ప్లేస్కి రావాలి. కానీ ఇంతకుముందు చెప్పాను కదా, దండాకార్యం అనే రీజియన్ మొత్తం 7 స్టేట్స్కి మధ్యలో ఉందని. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో వీళ్ళు 14 days క్వారంటైన్ ఉండాలి. అంటే ఒక ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయింది.
ప్రజలు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఈ నక్సలైట్ కూడా పడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, నక్సలైట్ లీడర్స్ మధ్యలో కమ్యూనికేషన్ లేనందువల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్స్ని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లోకల్ పీపుల్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తలేదు, ప్లస్ వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అవ్వట్లేకపోతున్నారు, ప్లస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. దీంతోపాటు ఇంతకుముందు మీకు చెప్పాను, వీళ్ళకి ఎక్స్టార్షన్ నుంచి, స్మగ్లింగ్ నుంచి, లేదా వారం వారం వీళ్ళు పెట్టే మార్కెట్స్ నుంచి డబ్బులు వస్తున్నాయని. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వాళ్ళ డబ్బులు వస్తలేవు. ఎందుకంటే ఈ ఎక్స్టార్షన్ నుంచి అంటే వారు లోకల్ ఏరియాస్ ఉన్న పీపుల్ దగ్గర డబ్బులు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఎవరు కూడా వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులని ఎవరు కొనట్లేరు. ప్లస్ ఆ లోకల్ ఏరియాలో ఉన్న రిచ్ పీపుల్ దగ్గర కూడా ఫిజికల్ క్యాష్ అనేది లేకపోవడం ఇది ఇంకా ఇబ్బంది పెట్టింది. సో ఇక్కడ చూడండి, ఇలా అన్ని విధాలుగా నక్సలైట్లకి డబ్బులు అనేవి వాళ్ళ దగ్గరికి రావట్లేదు. దీనివల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు అనేది పడుతున్నారు. థ్యాంక్ యూ.